బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇటు కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ గారు అండ్ అటు బీఆర్ఎస్ తరపున సునీత గారు నిలబడబోతున్నారు. అండ్ బీజేపీ సైడ్ నుండి ఎవరు రాబోతున్నారు అన్నది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ టాక్ అయితే వినిపిస్తుంది దిలీప్ రెడ్డి గారిని ఆయనకి టికెట్ ఇవ్వబోతున్నారని చెప్పేసి. సో ఆయనకి ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయనకి ఇస్తే ఇప్పుడు బీజేపీ వచ్చినా ఏదో వచ్చినా అంటే పోటీ అయితే ఇటు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యనే ఉండబోతుంది. బీజేపీ అంత ప్రభావితం అయితే ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో చూపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇటు కాంగ్రెస్ చూసుకుంటే ప్రజెంట్ గవర్నమెంట్ అది అధికారంలో ఉన్నది. ఇటు బీఆర్ఎస్ చూసుకుంటే ఆల్రెడీ మాగంటి గోపినాథ్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అండ్ సునీత గారికి వాళ్ళ హస్బెండ్ చనిపోయిన సింపతి కూడా గట్టిగా ఉంది. సో వీళ్ళిద్దరి మధ్యనే గట్టి కాంపిటీషన్ ఉంది. బట్టే బీజేపీకి ఎవరు వచ్చినా సరే ఇంకా కష్టం. వాళ్ళ పెద్ద ఏమి ఇంపాక్ట్ చూపించలేదు బీజేపీ ఈసారికి. ఎట్టైనా వస్తే అటు సునీత గారికా లేకపోతే నవీన్ యాదవ్ గారికా. ఎందుకంటే ఇద్దరు కూడా అడ్వాంటేజెస్ వస్తున్నారు, డిసడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వస్తున్నారు. ఇటు సునీత గారు చూసుకుంటే మాగంటి గోపినాథ్ గారు వరుసగా 3 సార్లు గెలిచి ఉన్నారు ఇక్కడ. సో ఆయనకి మంచి క్రెడిబిలిటీ ఉంది ఇక్కడ, మంచి పట్టు ఉంది, పవర్ ఉంది ఇక్కడ. జనాల్లో ఎంత లోతుకి వెళ్ళి ఉంటే వరుసగా 3 సార్లు గెలిచి ఉంటారు. అంత అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఆ అడ్వాంటేజ్తో సునీత గారు వస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి రెండోది ఏంటంటే ఆయన చనిపోయారు కాబట్టి భర్త చనిపోయడానికి సానుభూతితో ఆవిడ వస్తుంది. మూడోది అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మీద కొంచెం వ్యతిరేకత ఉంది. సో అది కూడా ఆవిడకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆవిడ మంచి కాంపిటీషన్ ఇస్తుంది. ఇటు నవీన్ యాదవ్ గారి గురించి చూసుకుంటే ఆయన ఫాదర్ ఉన్నారు కదా ఆయన శ్రీశైలం గారు, ఆయన కూడా మంచి ఇక్కడ పేరున్న వ్యక్తి, పలుకుబడి ఉన్న వ్యక్తి. సో నవీన్ యాదవ్ కూడా యూత్లో మంచి పేరు సంపాదించుకున్నాడు, చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది ఆయనకి. అందులో అదే కాకుండా ఆయన అధికార పార్టీ తరపు నుంచి వస్తున్నాడు కాబట్టి అది కూడా ఉంది. ఎందుకంటే ఆయన చెప్పుకొస్తాడు కదా, నేను అధికారంలో ఉన్నాను. ఇప్పుడు ఎవరైనా సరే ప్రజలు ఏమనుకుంటారంటే, జస్ట్ ప్రజలు కూడా ఆలోచించేది ఏమనుకుంటారంటే, అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే మనకి ఏదైనా జరుగుతాయి, పనులు ఏమైనా జరగాలంటే వెంటనే జరుగుతాయి. ఇప్పుడు పార్టీలో ఉండి చేస్తే మనకి ఏం జరగవు. సో వీళ్ళకి చేస్తే ఈయనకి వేస్తే పార్టీలో ఉన్న అధికారంలో ఉన్నాడు కాబట్టి మనకి ఏమైనా చేస్తాడు అనే ఆలోచనలో కూడా ప్రజలు ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో గట్టి పోటీ ఉండబోతుంది. మొన్నటి వరకు పథకాల విషయంలో కొంచెం కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది కదా ప్రజల్లో, మరి అదేమైనా సునీత గారికి ప్లస్ అవుతుందంటారు? అవును, ఖచ్చితంగా అది చెప్తున్నాం కదా. కాంగ్రెస్ మీద ప్రస్తుతానికి కొంచెం వ్యతిరేకత ఉంది. కొంచెం అది కూడా సిటీస్లోనే. మళ్ళీ మన పల్లెటూరు విలేజ్లోకి వెళ్తే అటువంటిది ఏం లేదు. కాంగ్రెస్కి మంచిదే ఉంది, మంచి అభిప్రాయం ఉంది కాంగ్రెస్ మీద. కానీ టౌన్కి వచ్చేసేటప్పటికి ఈ హైడ్రా ఉంది కదా, ఇదొకటి ఇంపాక్ట్ ఒకటి ఉంది. సో ఈ పెన్షన్ సరిగ్గా ఇవ్వకపోవడం, ఇటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. వాటి మీద కొంచెం కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ నవీన్ యాదవ్ గారికి మంచి ఫాలోయింగ్ ఉండడం వల్ల యూత్లో ముఖ్యంగా ఏంటంటే యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది నవీన్ యాదవ్ గారికి. సో దానికి కాంగ్రెస్కి ప్లస్ అయ్యే పాయింట్ ఏంటంటే అది శ్రీశైలం గారు ఉండొచ్చు. ఎందుకంటే అలా నవీన్ యాదవ్ గారు అలా ఫాదర్, నెక్స్ట్ ఆయన ఫాలోయింగ్, నెక్స్ట్ ఈయన యూత్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. జనాలు ఎక్కడికి వెళ్ళినా సరే మీ లోకల్ ఎక్కడైనా చూస్తుంటే యూత్ని అడిగితే మ్యాక్సిమం నవీన్ యాదవ్ గారి పేరే చెప్తారు. నవీన్ అన్నకే వేస్తామని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఆయనకు ఆ విధమైనటువంటి ఫాలోయింగ్ ఆయనకు ఉంది. సో ఇక్కడ వీళ్ళిద్దరికి మంచి పోటీ ఉంటుంది. సో ఇద్దరి మధ్య బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి ఏమైనా హైయెస్ట్ మెజారిటీ వచ్చే ఛాన్సెస్ లేవంటారా? మెజారిటీ అంత రాదండి. ఎవరు వచ్చినా దగ్గరలోనే విన్ అవ్వాలి. అంటే మెజారిటీ అయితే ఎక్కువ భారీ ఎక్స్పెక్ట్ చేయలేం.